సక్కు. నా మనసులోని మాట అమ్మకెలా తెలిసింది? కానీ సక్కు, ఎన్నిసార్లు చెప్పినాను నా మాట వినలేదు. జీవితాంతానికి ఇది గుర్తుండిపోవాలని మనసు రాయి చేసుకొని నిన్ను కొట్టాను. నిన్ను నిలబెట్టి కొడుతున్నప్పుడు నాకేమీ సంతోషంగా అనిపించలేదు. అలా ఎందుకంటున్నావమ్మా? నేనెందుకు అయ్యగారింటికి వెళ్ళకూడదు? మేము నీకు సకు అయ్యగారింటికి వెళ్ళకూడదని చాలా సార్లు చెప్పాం. కానీ ఇప్పుడు నీకు కారణం చెప్తాను. అయ్యగారి దగ్గర మనం అప్పు తీసుకున్నాం కదా, ఆ అప్పు తీర్చడానికి ఆయన మనకు కొంత గడువు ఇచ్చారు. అందుకే మనం అందరం రాత్రి పగలు కష్టపడుతున్నాము. అవునా కాదా? అవునమ్మా, నాకు అప్పు గురించి తెలుసు. ఈ విషయం అయ్యగారికి తెలుసు. అయినా కూడా ఆయన ప్రతిసారి ఇక్కడికి వచ్చి మీ నాన్నగారి మీద కేకలు వేస్తున్నారు. అందరి ముందు ఆయన అవమానిస్తున్నారు. గోదమ్మ మన ఇంటికి మొత్తైదుగా వచ్చింది కదా, మరి నేనెందుకు వెళ్ళకూడదు? కానీ గోదావరి గారు అయ్యగారిలా కాదు. అందుకే గోదావరి గారు మన ఇంటికి వచ్చారు. కానీ ఆ అయ్యగారు ఆయన రాక్షసుడు. ఆయన అసలు మనిషి కానే కాడు. ఆయన కంటే జంతువు మేలు. ఆయనకి చిన్న పెద్ద ఆడ మగ అనే తారతమ్యం లేదు. మీ నాన్నగారు ఆయన అప్పు తీర్చకుండా ఎక్కడికైనా పారిపోతారన్నవే చెప్పు. అన్ని తెలిసి కూడా అయ్యగారు ఇక్కడికి వచ్చి ఆయన్ని బెదిరిస్తారు. ఊళ్ళో వాళ్ళందరి ముందు మనల్ని అవమానించడం ఆ జమీందారికి చాలా ఇష్టం. నోరు తెరిస్తే చాలు ఇల్లు జప్తు చేస్తా అంటాడు. బామ్మని కూడా ఎన్నో మాటలు అన్నాడు. అన్నాడా లేదా? అందుకే నేను అయ్యగారింటికి వెళ్ళొద్దు అన్నాను. నేను ఇబ్బంది పెట్టడానికి కూడా ఆయన ఆలోచించడు. నువ్వు అక్కడికి వెళ్ళే ప్రతిసారి మాకు భయం వేస్తుంది. నా సక్కు పువ్వు లాంటిది. అలాంటి బంగారు తల్లి మీద ఆయన నీడ కూడా పడకూడదని అనుకుంటున్నా. ఆయన పాపిష్టి కళ్ళు నీ మీద పడకుండా నువ్వు దూరంగా ఉండాలి సక్కు, దూరంగా ఉండాలి. నువ్వు బాగుండాలని నీ మేలు కోరి చెప్తున్నావు. అయ్యగారింటికి వెళ్ళొద్దు అని. ఆయన గోదావరి గారిని కూడా చాలా ఇబ్బంది పెడతాడు. ఇక నువ్వు ఆయనకు ఒక లెక్క. ఇక నువ్వే చెప్పు సక్కు. ఆయన పరమ దుర్మార్గుడు. మేము వెళ్ళొద్దని మొత్తుకున్నా కూడా ఆయన ఇంటికి వెళ్ళావు. మరి మాకు కోపం వస్తుంది కదా? అవును, నిజమే. నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఎవరు ఎవరు చెప్పండి, చెప్పండి. లక్కు అమ్మ. ఏంటి సక్కు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? రంగా అన్నయ్యని. ఆయనేరి. ఆయన ఎందుకు వస్తారు? సమాజ సేవ చేయడానికి వెళ్ళారు. ఏంటి సక్కు, నేనొక్కదాన్ని వస్తే నీకు నచ్చలేదా? నచ్చుతుందేమో అనుకున్నాను.
కళ్ళు మూసి నిన్ను సరస్సు దగ్గరికి తీసుకొచ్చాను. నీకు నచ్చుతుందనుకున్నాను. పక్షుల కిలకిలలు విని ఇంకా నీటిలో ఉన్న కలువలని చూసి మురిసిపోతావనుకున్నాను. కానీ నువ్వివేవీ పట్టించుకోలేదు. అయ్యో అలా అనకండి. మీరిక్కడికి రావడం నాకు ఇష్టమే. మీకొకటి చెప్పనా? రంగా అన్నయ్య నాకు ప్రేమగా ఇచ్చిన నెమలికని తాతయ్య గారు కాల్చేశారు. అరెరే, ఇంతేనా? ఈ మాత్రానికే కంగారెందుకు? నేను చెప్తానులే. వద్దు వద్దు, మీరు రంగా అన్నయ్యకి చెప్పకండి. ఆయన కోప్పడతారు. ఆయన ఎంతో ప్రేమగా ఇచ్చిన నెమలికని నేను దాచుకోలేకపోయాను. ఆయన చాలా తప్పుగా అనుకుంటారు. అయితే ఏం చేద్దాం? సరే, నువ్వు చెప్పకూడదన్నావు కాబట్టి నేను చెప్పను. మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అది కూడా నిజమే. అమ్మ ఇంకా బామ్మ నా మీద చాలా అరిచారు. అమ్మకి కోపం వచ్చి నన్ను కొట్టింది. నా బాధని ఎవరికి చెప్పుకోవాలి? నేను చెప్పుకోగలిగింది ఒకే ఒక్కరికి, పాండురంగడికి. ఆయనకి చెప్తాం, సరేనా? నా తరపున నువ్వు చెప్తావు కదా. అంటే రంగా గారికి చెప్పకూడదు, పాండురంగడికి చెప్పాలి, అంతే కదా? అయితే నేనొక పని చేస్తాను. నేను రుక్మిణి అమ్మకి చెప్తాను. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అన్ని ఆవిడ చూసుకుంటుంది, సరేనా? సరే. ఎందుకంటే ఆవిడ రుక్మిణి తల్లి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తుంది. కానీ ఒక షరతు ఉంది. ఏంటో చెప్పండి. ఇలా చూడు, అప్పుడప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు అస్సలు అర్థం కావు. అయినా కూడా మనం వాళ్ళు చెప్పింది వినాలి. మొండి పట్టు పట్టి మారం చేయకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, సరేనా? గుర్తుంచుకుంటా. అలాగే లక్కువమ్మా.